మహిళల ఆత్మగౌరవాన్ని రెట్టింపు చేస్తామని చెప్తున్న సీఎం చంద్రబాబు వాస్తవానికి మహిళలకు దగా వంచనే రెట్టింపు చేశారని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరదు కళ్యాణి విమర్శించారు. మహిళలకు ఇచ్చినటువంటి ఎన్నికల హామీల అమలుపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 25 నెలలకు సంబంధించి మహిళలకు ప్రభుత్వం 1,80,000 కోట్ల రూపాయలు బాకీ పడిందని ఆరోపించారు. సున్నా వడ్డీ రుణాలు, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పెన్షన్ సహా ఎన్నికల హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా పంచలేదని తిరుమల శ్రీవారి సాక్షిగా చంద్రబాబు ప్రమాణం చేయగలరా అంటూ వరదు కళ్యాణి సవాల్ విసిరారు. ఆత్మగౌరవం పెరిగిందా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నారు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి. ఇస్తానని ఇవ్వకుండా ఎగ్గొట్టినందుకు వాళ్ళ ఆత్మగౌరవం పెరిగిందా చంద్రబాబు నాయుడు గారని నేను అడుగుతూ ఉన్నాను. ఈ విధంగా తీసుకుంటే దిశా చట్టం, మహిళల రక్షణ కోసం ఆ రోజు జగనన్న ఏర్పాటు చేసిన దిశా చట్టాన్ని మీరు రద్దు చేసినందుకు వాళ్ళ ఆత్మగౌరవం పెరిగిందా? అలాగే గంజాయి, డ్రగ్స్, మద్యం విచ్చలవిడిగా దొరకడం వల్ల మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితి ఏర్పడినందుకు వాళ్ళ ఆత్మగౌరవం పెరిగిందా అని నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు మద్యం విచ్చలవిడిగా దొరుకుతూ 1,00,000కు పైగా బెల్ షాప్స్ మీరు ఏర్పాటు చేసినందుకు, మహిళల తాలిబొట్లు తెగిపోతూ ఉన్నందుకు వాళ్ళ ఆత్మగౌరవం పెరిగిందా చంద్రబాబు నాయుడు గారే నేను అడుగుతూ ఉన్నాను. ఏ విధంగా వాళ్ళ ఆత్మగౌరవం పెరిగిందని మీరు పచ్చి అబద్ధాలు చెప్తారు చంద్రబాబు నాయుడు గారని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇంత దారుణమైన అబద్ధాలు, ఇంత దారుణమైన మోసం ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. అది చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు చేసిన పరిస్థితి.